హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే కళ్యాణ్ పడాలా గారి ఇంటర్వ్యూ అయితే ఇప్పుడే చూశానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. అందరికీ చాలా ఈజీగా కనెక్ట్ అవుతుందండి. సో, ప్లీజ్ వెళ్లి చూడండి. అండ్ కింద కామెంట్ చేయండండి మీకేమనిపించిందో చూసిన తర్వాత. ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆ ఇంటర్వ్యూలో జరిగిన కొన్ని మెయిన్ టాపిక్స్ గురించైతే మనమైతే ఇక్కడ మాట్లాడుకుందామండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ మనమైతే ప్రోమోలో కొన్నైతే డిస్కస్ చేశాము. ఆ ప్రోమోలో డిస్కస్ చేసినవి కాకుండా ఇంకా మిగతా టాపిక్స్ అయితే మనమైతే మాట్లాడుకుందాము మెయిన్‌గా. అండ్ తనూజ గారైతే ఒక హెల్ప్ అయితే చేశారంట కళ్యాణ్ గారికి. అది ప్రోమోలో మనకైతే కొంచెం చూపిచ్చారండి. అదేంటంటే, ఒక సిట్యుయేషన్‌లో కళ్యాణ్ గారైతే ఇరుక్కున్నారంట. అది ఒక 24 హవర్స్ అయితే పడుతుందంట తనైతే బయటికి రావడానికి. కానీ తనూజ గారైతే ఫోన్ చేసి మొత్తం కనుక్కొని తన ప్రాబ్లమ్ ఏంటని 1 అవర్‌లో అయితే సాల్వ్ చేసేసిందంట అండి ఆ ప్రాబ్లమ్‌ని. వాళ్ళు లోపల ఎలా ఉన్నారో బయట కూడా అలాగే ఉన్నారండి. అంటే అంత సపోర్టివ్‌గానే ఉన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఎట్లా ఉన్నారో బయట కూడా అలాగే ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది తనైతే ఈ విషయం చెప్పడం. కానీ ఈ విషయాన్నయితే బయటికే రానివ్వలేదు. అండ్ తనుజ గారు కూడా అస్సలు చెప్పుకోలేదండి. అండ్ ఈ విషయం వినగానే వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్ వాళ్ళ నాన్నగారి గురించయితే చెప్పారు. అంటే వాళ్ళ నాన్నగారు ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, వాళ్ళనెలా చదివిపించారు. ఇలాగ వాళ్ళ నాన్నగారి గురించయితే కొంచెం సేపయితే చెప్పారండి. వర్ష గారైతే ఒక మంచి క్వెషన్ అయితే అడుగుతారండి. అదేంటంటే ఇప్పుడు యూతు అస్సలు పని చేయకుండా, అస్సలు చదువుకోకుండా, ఇంట్లో ఉన్న అమ్మానాన్నల మీద ఆధారపడి నన్ను కన్నారు కదా! మీరే నన్ను పోషించాలి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతూ, వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు కదా! వాళ్ళకి మీరేం చెప్తారు అని చెప్పి కళ్యాణ్ గారినైతే అడుగుతారండి. అప్పుడు కళ్యాణ్ గారొచ్చి వాళ్ళకి నేనేం చెప్పను. వాళ్ళ అమ్మానాన్నలకి నేనైతే చెప్తాను. వాళ్ళకి మంచి మాటలు చెప్పమని అని చెప్పి ఒక అడ్వైస్ అయితే ఇస్తారు. అప్పుడు వాళ్ళ నాన్న గురించి చెప్తారండి. అదేంటంటే వాళ్ళ నాన్నగారంట అలాంటి మాటలు అంటే మంచి మాటలు చిన్నప్పటి నుంచి చెప్తూ పెంచారంట. ఎప్పుడైనా అన్నం తింటున్నప్పుడు ఇలాంటివే ఒక 1 అవర్ డిస్కషన్ పెట్టేవాళ్ళంట. అండ్ తనకేమన్నా ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేస్తే వాళ్ళ నాన్నగారు ఆ ఫేస్ చేసిన ప్రాబ్లమ్‌ని కళ్యాణ్ గారికైతే చెప్తారంట. చెప్పి "నువ్వు ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటికి వస్తావు? ఎలా ఫేస్ చేస్తావు?" అని చెప్పి తననైతే అడుగుతారంట. అండ్ కళ్యాణ్ గారు కూడా రివర్స్ క్వెషన్స్ ఏస్తారంట. ఇవి ప్రతి ఒక్క పేరెంటు నేర్చుకోవాలండి. పిల్లలకి మంచి మాటలు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో పిల్లల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా మనమైతే చూసుకొని వాళ్ళనైతే పెంచాలండి. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు పాడయ్యే లోకంలో మనమైతే ఉన్నాము. సో, ప్లీజ్ పేరెంట్స్ చిన్నప్పటి నుంచే జాగ్రత్త తీసుకోండి మీ పిల్లల గురించి. అండ్ నెక్స్ట్ వర్ష గారైతే వాళ్ళ మదర్ గురించైతే అడుగుతారండి. అప్పుడు కళ్యాణ్ గారు అంటే బిగ్ బాస్‌లోకొచ్చారు కదా! వాళ్ళ మదర్ గురించి అడిగితే కళ్యాణ్ గారు చెప్తారు, "నేనైతే మా మదర్ వస్తుంది అని చెప్పి అస్సలు అనుకోలేదు. మా నానమ్మ వస్తుంది అని అనుకున్నాను. ఎందుకంటే మా నానమ్మ కొంచెం క్యూట్‌గా చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ మా అమ్మగారైతే ఇంట్రోవర్టు. సో, తను రాదనుకున్నాను." అని చెప్పి కళ్యాణ్ గారైతే అంటారు. అప్పుడు వర్ష గారు "మీ ఇంట్లో గూడా ఇంతేనా మీ అమ్మగారు" అని అడిగితే, "మా ఇంట్లో కూడా ఇంతే 2, 3 మాటలు మాట్లాడేసి ఇంకైతే వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్" అనైతే కళ్యాణ్ గారైతే చెప్తారండి. అండ్ వర్ష గారు బిగ్ బాస్‌లో అన్ని బాండింగ్స్ రియలేనా అనే క్వెషన్ అయితే అడుగుతుందండి. అప్పుడు కళ్యాణ్ గారైతే వాట్ ఆర్ యూ టాకింగ్ అని అంటారండి. ఎందుకంటే 100 డేసు ఎవ్వరు అక్కడ ఫేక్ చేయలేరు. మా బాండ్స్ అన్నీ రియలే అని చెప్పి కళ్యాణ్ గారైతే చెప్తారు. అదైతే నిజమేనండి. ఒక 10 రోజులు, ఒక 15 రోజులు యాక్ట్ చేయొచ్చు కానీ టోటల్ 100 డేస్ యాక్ట్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. అందరు రియాలిటీస్ అన్నీ బయటికి తీసుకొనొచ్చేది బిగ్ బాసేనండి. అండ్ నెక్స్ట్ అగ్ని పరీక్ష గురించైతే మాట్లాడతారు. మీరెలా వీడియో పంపించారు, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు బిగ్ బాస్‌కి ఎళ్ళడానికి అని చెప్పైతే వర్ష గారు అడుగుతారు. కొంచెం ఫన్నీగా అయితే జరిగిందండి. అండ్ వర్ష గారు కూడా చేసి చూపిచ్చారు. అండ్ కళ్యాణ్ పడాల గారు ఎలా తనైతే ఒక వీడియో చేసి పంపించారో అది కూడా క్లియర్ కట్‌గా మనకైతే చెప్పారండి. సో, వెళ్లి చూడండి ఆ ఇంటర్వ్యూలో. అండ్ నెక్స్ట్ వచ్చి రీతూ గారి గురించైతే అడుగుతారు. వాళ్ళిద్దరైతే టామ్ అండ్ జెర్రీ కదా! వాళ్ళు ఫైటింగ్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఒక ఇన్సిడెంట్
ఇన్సిడెంట్ గురించి కూడా చెప్పారండి కళ్యాణ్ గారు. తనైతే ఒక బిజీ షెడ్యూల్‌లో ఉన్నారంట. అప్పుడు రీతు గారు ఫోన్ చేసి, "అరే! నువ్వింత తెల్లగా ఎలా వచ్చావురా?" అని చెప్పి క్వెషన్ అయితే అడిగారంట. అప్పుడు కళ్యాణ్ గారు "పోవే పిచ్చిదానా" అని చెప్పి ఫోన్ అయితే పెట్టేశారంట. వాళ్ళ కాన్వర్జేషన్స్ అయితే చాలా ఫన్నీ అంటే చాలా ఫన్నీగుంటాయి. అండ్ చాలా బాగుంటుంది వాళ్ళ బాండింగ్ కూడా. అండ్ నెక్స్ట్ డెమాన్ గురించి కూడా అడిగారండి. నాకు బ్రదర్ లాంటి వారు. వాడు పెద్దోడు, నేను చిన్నోడు. బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఉన్నామో ఇక్కడ కూడా అలా ఉన్నాం. మాది బ్రదర్ బాండింగు అని చెప్పారు. వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడారండి కొంచెం సేపు. డెమాన్ నాన్నగారి గురించి. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ గారి గురించి గూడా మాట్లాడారు. వీరి ముగ్గురు గురించి అస్సలు చెప్పబడలేదు. బ్రదర్స్ అండి. ఇమాన్యుయల్ గారు కూడా నా జెమ్స్ అని అంటారు ఇద్దరిని. సో, నాకు రియాలిటీ ఏంటో చూపిస్తారు ఇమ్ము అన్న అనైతే కళ్యాణ్ గారైతే చెప్పారండి. వీళ్ళ బాండింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ గురించి వర్ష గారైతే క్వెషన్ అడిగారండి. అప్పుడు 'పెద్ది' అయిపోయింది కదా! రిలీజ్ అవుతుంది తొందరలో అనైతే కళ్యాణ్ గారైతే చెప్పారు. సో, మనకైతే కళ్యాణ్ గారి సాంగ్ అయితే ఇంకా రిలీజ్ అవ్వబోతుందండి. మనకి ఈ మంత్‌లో అయితే రిలీజ్ అవుతుంది. సో, ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ ఈ అప్డేట్ వినంగానే. అండ్ ఇంకో చిన్న లీక్ అయితే కూడా మనకైతే వచ్చింది. అదేంటంటే ఆఫ్టర్ బ్రేకప్ సాంగ్ అంట ఇది. సో, వర్ష గారు లీక్ దొరికింది కదా అని చెప్పైతే తనైతే ఆడుకుంటుంది కళ్యాణ్ గారిని. అండ్ నెక్స్ట్ మెయిన్‌గా అండి ప్రతి ఒక్కరు వినాలి ఈ టాపిక్. అదేంటంటే మనకు ప్రోమోలో లాస్ట్ వేశారండి. అదేంటంటే, "ఈరోజు నీ లైఫ్‌లో ఎప్పటికి రాకూడదు" అని చెప్పి ఒక క్వెషన్ అడిగినప్పుడు కళ్యాణ్ గారు 'బిగ్ బాస్' టైటిల్ విన్నింగ్ మూమెంట్ అస్సలు రాకూడదు నా లైఫ్‌లో అనైతే చెప్పారు కదా! దాని ఆన్సర్ అయితే మనకి ఇక్కడ ఫుల్ వీడియోలో వచ్చిందండి. అందరూ చూసి షాక్ అయ్యి ఉంటారు అండ్ చాలా బాధపడి ఉంటారు కళ్యాణ్ పడాల గారి ఆన్సర్ విని. అదేం లేదండి. ఆ ఫీలింగ్ గురించి చెప్పారు అంతేను. ఆ ఫీలింగ్ అనేది ఎప్పటికి రాకూడదని. అంటే అప్పుడు మనమైతే చాలా హైలో ఉంటాం. ఆ ఫీలింగ్ అనేది ఇంక దేంట్లో మనకైతే రాదు. సో, ఫీలింగ్ గురించి మాత్రమే చెప్పారు అంతేనండి. అండ్ నెక్స్ట్ ఇంకో క్వెషన్ ఏంటంటే హ్మ్. మీకు ఇప్పుడు తలుచుకున్నా కానీ ఏడుపొచ్చే సిట్యుయేషన్ ఏంటి అని చెప్పి వర్ష గారైతే అడుగుతారు. అప్పుడు నా హాస్టల్ లైఫ్ నాకు మళ్ళీ రాకూడదు అని చెప్పైతే కళ్యాణ్ గారు చెప్తారండి. ఎందుకంటే తనంతా హాస్టల్‌లోనే ఉన్నాడు. సో, అప్పుడేందంటే సరిగ్గా ఫోన్స్ ఉండవు. సో, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేవాళ్ళు కాదంట. ఫోన్ చేసేవాళ్ళు కాదంట. వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడే ఫోన్ ఇచ్చేదంట వాళ్ళ వార్డెను. సో, ఫోన్ చేసుకునేదానికి లేదు. సో, అందుకని చెప్పి తనైతే హాస్టల్ లైఫ్ ఇంకా మళ్ళీ రాకూడదు అనైతే చెప్పారు. కానీ హాస్టల్‌లో ఉండాలి కానీ ఇప్పుడేందంటే సిట్యుయేషన్స్ అన్నీ బాగున్నాయండి. ఫోన్స్ మాట్లాడుకోవచ్చు. పేరెంట్స్ వస్తుంటారు. లేకపోతే వాళ్ళొచ్చి ఇంటికి తీసుకొని వెళ్తుంటారు. కానీ కళ్యాణ్‌కి అలా ఉండేది కాదు కదా అప్పుడు. సో, అందుకని చెప్పి అలా అనుకున్నాడు. ఇప్పుడు హాస్టల్‌లో ఉండడమే బెటరు నా ఉద్దేశం ప్రకారము. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ రియల్ ఫ్రెండ్స్ అనేవి ఎవ్వరికీ తెలీదండి. ఇక్కడ వర్ష గారు కూడా అడిగారు. అడిగినప్పుడు కళ్యాణ్ వాళ్ళ నేమ్స్ కూడా చెప్పలేదు. మనకి రియల్ అసలెవ్వరు తెలీదు వాళ్ళ ఫ్రెండ్స్. సో, అలాంటి ఫ్రెండ్స్ దొరకడం కళ్యాణ్ గారికైతే ఎంతో అదృష్టం ఉండాలి. ఎందుకంటే కళ్యాణ్ గారు నా ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళు ఎవ్వరు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఒక్క రీల్ కూడా చేయలేదు. ఫేమస్ అవ్వడానికి. ఇప్పుడు సెలబ్రిటీ ఫ్రెండ్ అయ్యుంటే, ఆ సెలబ్రిటీ ఫ్రెండ్‌ని మనం యూజ్ చేసుకొని మనమైతే ఒక పేజ్ క్రియేట్ చేసుకొని, మనకు ఫాలోవర్స్‌నైతే గెయిన్ చేసుకుంటారు ఇప్పుడున్న ఈ సమాజంలో. సో, వాళ్ళు అలాంటివి ఏమీ చేయకుండా ఉన్నారంటే చాలా అంటే చాలా గ్రేట్ అండి. అలాంటి ఫ్రెండ్స్ దొరకడం కళ్యాణ్ గారికి చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి. అలాంటి ఫ్రెండ్స్ దొరకాలంటే. అండ్ నెక్స్టొచ్చి కళ్యాణ్ గారు చారిటీ ఫండ్స్‌కి ఇస్తామని చెప్పారు కదండీ! కళ్యాణ్ గారు కొంచెం ఇస్తున్నారు. తన వల్ల తన ఫ్యాన్స్ కూడా ఎంతో మందికి చారిటీకి ఫండ్స్ ఇస్తున్నారండి. ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూసు. ఎందుకంటే మన దారి మంచిదైతే మనల్ని చూసి ఎంతోమంది ఆ దారిలోనే వస్తారు. సో, కళ్యాణ్ గారు ఒక మంచి దారినైతే ఎంచుకున్నారండి. దాన్ని చూసి ఎంతోమంది ఆ దారిలోనే నడుస్తున్నారు. చాలామందైతే చారిటీకైతే ఫండ్స్ ఇస్తున్నారండి. ఎంతో మందికి ఉపయోగపడుతున్నారు. సో, ఇలాంటివి అందరూ ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వర్ష గారు మనీ గురించైతే అడిగారు. ఇప్పుడైతే అందరూ మనీ గురించి వెనకాల పరిగెడతారు గదా! అందరూ మనుషులకి వాల్యూ ఇవ్వకుండా ఆ మనీనే ఎక్కువగా చూస్తారు కదా! దాని గురించి అడిగితే కళ్యాణ్ గారు చెప్తారు, "నేను రూ. 5 కోసం ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. నాకు మనీ లేని సిట్యుయేషన్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ మనీ అనేది ఎప్పటికి ఇంపార్టెంట్ కాదు" అని చెప్పైతే చెప్తారు. ఇప్పుడు మనీ వెనకాల పడేవాళ్ళు ఆఫ్టర్ 50స్‌న రియలైజ్
రియలైజ్ అవుతారు అని చెప్తారండి. ఇదైతే రియల్ అండి. ఎందుకంటే మనీ అనేది మనకి ఎప్పటికీ ఉండదు. మన చుట్టూ ఉండే మనుషులే మనతో పాటు ఉండరు. ఇప్పుడున్న ఈ సమాజంలో అందరికి మనీయే కావాలి. మనుషులు ఎవ్వరికీ వద్దు. అండ్ నెక్స్ట్ సాంగ్ తర్వాత అప్డేట్స్ అనేవి ఉంటాయని చెప్పి కళ్యాణ్ గారైతే చెప్పారండి. అంటే ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయిన తర్వాత ఇంకా తన అప్డేట్స్ అయితే ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. అన్నీ చెప్తాను అని అయితే చెప్పారు. ఇప్పటి వరకైతే మనకి ఏ అప్డేట్ లేదు ఆ సాంగ్ గురించి తప్ప. సో, సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మిగతా అప్డేట్స్ అనేవి బయటకొస్తాయి. సో, ఇంటర్వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మెయిన్ పాయింట్సే చెప్పానండి. ఇంకా ఉన్నాయి. సో, మీరైతే యూట్యూబ్‌లోకి వెళ్ళి ఇంటర్వ్యూ అనేది పూర్తిగా చూడండి. అండ్ మీకు గాని నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హైప్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.